ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఆపదామహత్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. బుద్ధిర్బలమశోధైర్యం నిర్భయత్వరోగతాం అజాడ్యం వాకుటత్వం చ నమస్మరణాత్ భవేత్. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మనం అయోధ్యకాండలోని కథని రామకథను అనుసంధానం చేసుకోబోతున్నాం. పట్టాభిషేకం శుభవార్త కైకేయికి తానే స్వయంగా చెప్పాలని దశరథుడు ఆమె మందిరం వైపుకు వెళ్ళాడు. అనుకున్నవన్నీ అనుకున్నట్లుగా జరిగాయి. ఆయన మనస్సు ఆనందంతో నిండిపోయింది. ఉత్సాహంగా ఉన్న మహారాజు మనస్సులో కైకేయి పట్ల కోరిక పుట్టింది. రాజు కామాతురుడై ఆమె మందిరంలోకి ప్రవేశించాడు. కైకేయి మందిరం అందమైన ఉద్యానవనం మధ్యలో ఉంది. అక్కడ అలంకారాలన్నీ శృంగార భావన ఉద్దీపనం చేసేలా ఉన్నాయి. వృద్ధుడికి కూడా ఉత్సాహం కలిగించేలాగా ఉన్నాయి. కైకేయి మీద పట్టలేని కోరికతో వచ్చిన రాజుకి భార్య కనపడిపోయేసరికి ముఖం వాడిపోయింది. అంతకు ముందెప్పుడు అలా జరగలేదు. రాజు వచ్చే సమయానికి కైకేయి చక్కగా అలంకరించుకుని ప్రేమగా ఆహ్వానించి రాజును పక్కకు చేరాడు. రాణి ఏమైందని రాజు పరిచారకులను అడిగాడు. వాళ్ళు భయపడుతూ రాజుకు నమస్కరించి ఆమె చాలా దుఃఖంతో పరిగెత్తి కోపగృహంలో వెళ్ళిందని విన్నవించారు. ప్రతిరోజు నవ్వుతూ ఎదురువచ్చే భార్య ఇంత ఆనందం నిండిన ఈరోజు కోపగృహంలో ఉన్నదంటే దశరథుడికి నిరుత్సాహం కలిగింది. వెంటనే కోపగృహానికి వెళ్ళాడు. సవృద్ధస్థరుణిం భార్యాం ప్రాణేభ్యాపి గరీయసం అపాప పాప సంకల్పం దదస ధరణీతలే. ఆ దృశ్యం ఎలా ఉంది? ఆయన వయస్సు మళ్ళీ వృద్ధుడు. అతని మనసులో భార్య పట్ల అనురాగం తప్పితే వేరే ఆలోచన లేదు. ఎంతో అనురాగం అంటే ఆమెకు ఆయన ప్రాణం కంటే మిన్న. ఆమె మంచి యవ్వనంలో ఉంది. ఆ సమయంలో ఆమె మనస్సు నిండా పాపం ఆలోచనలు తప్ప అనురాగం లేదు. ఆ స్థితిలో రాజు ఆమెను పక్కన నేల మీద కూర్చున్నాడు. ఆమె మీద చేయి వేసి మెల్లగా బుజ్జగించడం మొదలుపెట్టాడు. ఆ స్థితిలో ఉన్న ఏ భర్త అయినా ఎలా మాట్లాడతాడో అలాగే మాట్లాడు. చక్రవర్తి కనుక తన స్థాయికి తగినట్టుగా వాగ్దానాలు గుప్పించాడు. కైకేయి, నీ కోరికలన్నీ తీర్చే భర్త నేనుగా నీకు అలాకేమిటి? నువ్వు ఇలా అలిగి కటిక నేలమై పడుకుంటే చూసి నేను తట్టుకోలేను. ఈ దుఃఖం సహించలేను. నీకేం కావాలో చెప్పను. అనారోగ్యంగా ఉంటే చెప్పు. మన రాజవైద్యులు త్రుటిలో న్యాయం చేస్తారు. ఎవరైనా నీకు బాధ కలిగించే పని చేశారా చెప్పు. వాళ్ళని వెంటనే శిక్షిస్తారు. నీకు ఇష్టమైన వారికి ఎవరికైనా మేలు చేయాలా చెప్పు, వెంటనే చేస్తాను. ఎవరినైనా చంపాలా చెప్పు, వెంటనే చంపుతాను. మరణదండంలో ఉన్న వారిని విడిపించాలా చెప్పు, వెంటనే విడిపిస్తాను. ఏ ఐశ్వర్యవంతుడైనా దరిద్రుని చెయ్యాలా చెప్పు, వెంటనే చేస్తాను. ఏ దరిద్రునైనా ఐశ్వర్యవంతుని చేయాలా చెప్పు, అది కూడా వెంటనే చేస్తాను. నేను నా పరివారం నీ వశంలో ఉన్నాం కదా. నా ప్రాణాలను ధారపోసి సాధించేదైనా కావాలా చెప్పు, వెంటనే సాధించి ఇస్తాను. నా మీద నీకు ఎంత అధికారం ఉందో నీకే తెలుసు. నేను చేసిన పుణ్యాల మీద ఒట్టి వేసి చెప్తున్నా. నువ్వేం కోరితే అది చేస్తాను. యావత్ భూమండలం మీద నాకు అధికారం ఉంది. సింధు, సౌరాష్ట్ర దేశాలు, అంగ, వంగ, మగధ, మత్స్య, కాశీ, కోసల దేశాల సకల సంపదలతో తొలదుకుతున్నాయి. అక్కడే ఉండే సంపదలలో నీకు ఏది కావాలో కోరుకును. ఏది కోరితే అది ఇస్తానంటున్నాను కదా. ఎందుకు ఇలా నిష్కారణంగా కోమలమైన నీ శరీరాన్ని శుష్కింపజేస్తావు? కామ వేగంలోనే దశరథుడు ఇలా మాట్లాడుతుంటే దురాలోచనతో కైకేయి తన కోరిక సునాయాసంగా తీరినట్లయింది. రాజు తన దారికి వస్తున్నానని రాణి గ్రహించింది. రాణి ఆమె తనకకుండా రాజుకు సమాధానం చెప్పింది. మహారాజా, నన్నెవరు బాధించలేదు, అవమానించలేదు. నాకు ఏ అనారోగ్యం లేదు. నా మనసులో కోరిక ఉంది. అది తీరేదాకా ఇలా బాధగానే ఉంటుంది. నువ్వు నా కోరిక వినాలి, ఆ కోరిక తీర్చాలి. నా కోరిక తీర్చాలని నువ్వు అనుకుంటే తీరుస్తానని ముందు ప్రతిజ్ఞ చేయి. నువ్వు ప్రతిజ్ఞ చేశాక నేను నా కోరిక చెప్తాను. కామావిష్టుడైన దశరథుడు కైకేయిని ఎలా ప్రసన్నం చేసుకోవాలని మాత్రం ఆలోచించి కైకేయి తన కోరిక తీర్చిన సిద్ధమవుతున్న రాజు భ్రమించడు. ఆ రాజు ఉత్సాహంగా ఆమె కోరినట్లు ప్రతిజ్ఞ చేయడానికి సిద్ధమయ్యాడు. చిరునవ్వు నవ్వి ఆమె జుట్టు సవరిస్తూ ఇలా అన్నాడు. కైకేయి, నువ్వు కోరడము నేను తీర్చకపోవటమునా? అది సంభవమైన అయినా ప్రతిజ్ఞ చెయ్యమన్నావు. విను. ఈ లోకంలో ఒక రాముడు తప్పితే నాకు నీకంటే ఎక్కువ ఇష్టలైన వారు ఎవరు లేరని నీకు తెలుసు కదా. అజేయుడైన రాముడి మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను. నీకేం కావాలో చెప్పు. యముహూర్తం అపశ్యమోస్తు న జీవేయమహం ధ్రువం
తీనే తేన రామేణ కైకేయీ శపేత వచన క్రియాం. రాముడిని చూడందే నేను ఒక క్షణం కూడా జీవించలేను. ఆ రాముడి మీద ఒకటి నీకేం కావాలో చెప్పు. రాముడి క్షేమం కోసం అవసరమైతే నా ప్రాణాలు ధారపోస్తాను. ఇంకా అవసరమైతే మిగిలిన కుమారుల ప్రాణాలు కూడా ధారపోస్తారు. అటువంటి రాముడి మీద ఒకటి నీకేం కావాలో చెప్పను. కైకేయి, నువ్వు సర్వశుభాలకి అర్హురాలు. నిన్ను ఈ స్థితిలో చూసి నా వక్షస్థలం కృంగిపోతుంది. వెంటనే నీ స్పర్శతో దాన్ని ధరించు. మరోసారి చెప్తున్నాను, నేను జీవితకాలం అంతా చేసిన పుణ్యాల మీద ఒకటి నీకేం కావాలో చెప్పదు చేస్తాను, ప్రతిజ్ఞ చేస్తున్నాను. తాను ఏమడిగినా కాదనలేని స్థితికి రాజు వచ్చాడని కైకేయికి నమ్మకం కలిగింది. అప్పుడు అరరాని దారుణమైన మాటలు ఆనందంగా ఇలా, మహారాజా, నువ్వు వరుసగా ఒట్లు పెడుతూ నాకు వరాలు ఇస్తూ చెప్పిన మాటలు అగ్నిదేవుడితో సహా 33 దేవతలు విన్నారు. సూర్యచంద్రులు, ఆకాశము, గ్రహాలు, రాత్రి పగలు, దిక్కులు, యావత్ జగత్తు, పృథ్వీ, బృహదేవతలు, రాక్షసులు, నిశాచర జీవులు, ఇంకా ఇతర దేవతలు విన్నారు. దేవతలారా వినండి. సత్యసంధో మహాతేజ ధర్మజ్ఞ సుసమాహిత వరం మమ దదాత్యేష తన్మే శృణ్వంతు దేవతాః. ఈ దశరథ మహారాజు మహాతేజస్శాలి, సత్యసంధుడు, ధర్మం తెలిసినవాడు, పూర్తి స్పృహలో ఉండి నాకు వరాలు ఇస్తున్నాడు. నా కోసం దేవతలంతా ఈ మహారాజు మాటలు వినండి. అలా దేవతలందరినీ సాక్షులుగా చేసుకుంటూ విపరీతమైన రీతిలో మాట్లాడుతున్న కామమోహితుడైన దశరథుడికి ఆమె అసహజమైన ప్రవర్తన మీద ఏమీ అనుమానం రాలేదు. నవ్వుతూ ఉండిపోయాడు. రాజు నుంచి పదే పదే వాగ్దానం తీసుకున్న కైకేయిలా, రాజా, పూర్వం దేవాసుర యుద్ధంలో ఏమైందో ఒకసారి గుర్తు చేసుకో. ఇంద్రుడికి సహాయంగా నువ్వు సంభాసురుడితో యుద్ధం చేసావు. శత్రువుని సైన్యాన్ని, రథాన్ని, గుర్రాలతో, ఆయుధాలని అన్నిటినీ నాశనం చేశాడు. నీ దగ్గర ప్రాణాలు తప్ప మరేం మిగలేదు. నువ్వు స్పృహ తప్పి ఆ ప్రాణాలు కూడా రక్షించుకోవాలని స్థితిలో ఉన్నావు. ఆ పరిస్థితిలో నిన్నెంత జాగ్రత్తగా ప్రదేశం నుంచి తప్పించి నీ ప్రాణాలను కాపాడాను. అప్పుడు నువ్వు నాకు 2 వరాలు ఇచ్చావు. నేను వాటిని తీసుకోలేదు. నాకు కావాల్సినప్పుడు తీసుకుంటానని చెప్పాను. నువ్వు సత్యమే మాట్లాడతావని వ్రతం పూరి ఉన్నవాడివి. నువ్వు నాకు ఇవ్వాల్సిన ఆ 2 వరాలు ఇప్పుడు కోరుతున్నావు. నువ్వు చేసిన ప్రతిజ్ఞ ప్రకారం ధర్మానుసారంగా ఆ 2 వరాలు ఇప్పుడు ఇవ్వాలి. అలా ఇవ్వకుండా నన్ను అవమానిస్తే ఇప్పుడే ఇక్కడే ప్రాణాలు వదులుతాను. కైకేయి మాటలను వైపరీత్యాన్ని మహారాజు అప్పుడు కూడా గుర్తించలేదు. వాగ్మాత్రేణ తథా రాజ కైకేయ యా స్వవశే కృతః ప్రచస్కంద వినాశాయ పాశం మృగ ఇవాత్మనః. వేటగాడు పన్నుముచ్చలో ధురులేడిన దశరథుడు కైకేయి మాటలు లొంగిపోయి ఆమె పన్నెండు మాయా పాశముధురాడు. తన వినాశానికి తానే కారణం అవుతున్నానని తెలియక ఆమె కోరిన కోరికలు తప్పగా తీరుస్తానని మరోసారి మాట ఇచ్చాడు. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాబ్ధే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. శ్రీకాంతాయ కళ్యాణధేయం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం నరసింహాయ మంగళం గుణసుందరే మంగళానా నివాసాయ యాదాద్రీసాయ మంగళం. శ్రీమతే మంగళాశాసనపరమదాచార్యపురం సర్వైస్య పూర్వైరాచార్యే సకృపాయాస్తు మంగళం. శ్రీమతే రమ్ముజా మాతృమునీంద్రాయ మాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళ. ఓం అస్మద్గురు భ్యో నమః. స్వస్తి. జై శ్రీరామ్.